కార్యకర్తలే పార్టీకి బలం. మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, బండి ఆత్మకూరు, నంద్యాల జిల్లా. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి కృషితోనే పార్టీ ముందుకు సాగుతోందని బండి ఆత్మకూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బండి ఆత్మకూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలకు జ్ఞాపక శాలువాలు కప్పి కృష్ణారెడ్డి అభినందించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, వారి కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని కృష్ణారెడ్డి కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కృషి అభినందనీయమని తెలిపారు. కార్యకర్తలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ముందుంటున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి చలమయ్య, తెలుగు గంగ కాలువ ఉపాధ్యక్షులు కంచర్ల మనోహర్ చౌదరి, బైరెడ్డి సుబ్బారెడ్డి, మధు, కొరకంచి శంకర్, సాయిబాబా రెడ్డి, భూపాల్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి మొదటి విడతలో ఈరోజు కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకు మెమోంటో ఇవ్వడం జరిగింది. వాళ్ళను సత్కరించడమని పార్టీ ఆదేశాల ప్రకారం, బుడ్డా రాజశేఖర రెడ్డి చెప్పిన ఆదేశాల ప్రకారం ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మరియు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా ఈరోజు అందరినీ సన్మానించుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో బండత్మూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఉత్తమ గ్రూపు కార్యకర్తలకు అందరికీ మన పార్టీ ఆఫీసు నుంచి, అమరావతి పార్టీ ఆఫీసు నుంచి ఇక్కడికి వాళ్ళకు అవార్డు పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా ముందు ఇంకా ఉద్దేశంతో ఉత్తేజంగా ఇంకా ముందు ఎన్నో అవార్డులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మండలంలోని నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు మా బుడ్డా రాజన్న గారి ఆధ్వర్యంలో, మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా కష్టాన్ని పార్టీ గుర్తించి మాకు ఉత్తమ కార్యకర్తగా మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వచ్చినందుకు పార్టీ నారా లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే రాజన్న గారికి, మా మండలం తరఫున, మా వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ముందు ఇంకా కష్టపడతామని, మన నాయకులు, కార్యకర్తలు కూడా అందరు కష్టపడి మాలాగానే వాళ్ళు కూడా ఉత్తమ కార్యకర్తగా అవార్డు అందుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ పెద్దలకు నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. బుడ్డా రాజశేఖర రెడ్డి నాయకత్వం, బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. अब जरा रात हुई तो आती है।